శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అథ పంచదశోధ్యాయ దేవ జలంధర సంగ్రామము. సనత్కుమారోవాచ ఏకదా వారిధిసుతో వృందాపతిరుధారధీః స భార్య సంస్థితో వీరో సురైః సర్వైః సమన్వితః తత్రా జగామ సుప్రీత సువర్చాస్త్వధభార్గవః తేజః పుంజోమూర్త ఇవ భాసయన్ సకలాదిశః తం దృష్ట్వా గురుమాయాంతమసురాస్తేఖిలాదృతం ప్రణేముః ప్రీత మనస సింధుపుత్రోపి సాదరం దత్వాసీర్వచనం తేభ్యో భార్గవస్తేజసాం నిధిః నిశసాదా సనే రమ్యే సంతస్తుస్తేపి పూర్వవత్ అద సింధ్వాత్మజో వీరో దృష్ట్వా ప్రీత్యా నిజాం సభాం జలంధరః ప్రసన్నోభూత నష్టవరశాసనః తత్స్థితం చిన్న శిరసం దృష్ట్వా రాహుంస దైత్యరాట్ పప్రత్య భార్గవం శీఘ్రమిదం సాగరనందనః. సనత్కుమారుడిట్లు పలికెను. ఒకనాడు వృందాపతి విశాల హృదయుడు వీరుడు సముద్రపుత్రుడు నగు జలంధరుడు భార్యతో కూడి రాక్షసులందరిచే చుట్టువారబడి ఉండెను. ప్రేమతో నిండిన హృదయము గలవాడు గొప్ప తేజశాలి మూర్తీభవించిన తేజోరాశి వలెనున్నవాడు అగు శుక్రుడు దిక్కులనన్నింటినీ ప్రకాశింపజేయుచు అతడకు విచ్చేసెను. గురువు వచ్చుచున్నట్టును గాంచిన రాక్షసులందరూ వెంటనే ఆనందముతో నిండిన మనస్సు గలవారై ఆయనకు నమస్కరించిరి. సముద్రపుత్రుడు కూడా ఆదరముతో నమస్కరించెను. తేజోరాశియగు శుక్రుడు వారిని ఆశీర్వదించి సుందరమగు ఆసనములో కూర్చుండెను. వారు కూడా తమ తమ ఆసనములలో కూర్చుండిరి. నాశనము లేని గొప్ప శాసనము గలవాడు సముద్రపుత్రుడు వీరుడు అగు జలంధరుడు అప్పుడు తన సభను ప్రీతితో గాంచి మిక్కిలి ప్రసన్నుడాయెను. సభలో దేహము నుండి నరుకబడి వేరు చేయబడిన శిరస్సు గల రాహువును గాంచి రాక్షసేశ్వరుడు జలంధరుడు వెంటనే శుక్రుని ఇట్లు ప్రశ్నించెను. జలంధరౌ వాచ కేనేదం విహితం రాహోః శిరశ్చేదనకం ప్రభో తద్బ్రూహి నిఖిలం వృత్తం యథావత్ తత్వతో గురో. జలంధరుడిట్లు పలికెను. ప్రభు, రాహు యొక్క శిరస్సును ఈ విధముగా ఖండించినదెవరు? ఓ గురు, ఆ వృత్తాంతమునంతను సారరూపముగా యథాతథముగా చెప్పుము. సనత్కుమారౌ వాచ ఇత్యాకన్య వచస్తస్య సింధుపుత్రస్య భార్గవః స్మృత్వా శివ పదాంభోజం ప్రత్యువాచ యథార్థవత్. సనత్కుమారుడిట్లు పలికెను. ఆ జలంధరుని ఈ మాటను విని శుక్రుడు శివుని పాదపద్మములను స్మరించి వృత్తాంతమును యథార్థముగా నెట్లు చెప్పెను. శుక్రవు వాచ జలంధర మహావీర సర్వాసురనాయ సహాయక శృణు వృత్తాంతమఖిలం యథావత్ కథయామితే పురాభవద్బలిర్వీరో వీరోచన సుతో బలి హిరణ్యకశిపోశ్చైవ ప్రపౌత్రో ధర్మవిత్తమః పరాజితా సురాస్తేన రమేశం శరణం యయుః సవా స్వవృత్తాంతా మచాఖ్యుః స్వార్థసాధకాః తదాజ్ఞయా సురైః సార్ధం చక్రుస్సంధి మధోసురాః స్వకార్యసిద్ధయే తాత చలకర్మ విచక్షణాః అధామృతార్థం సింధోశ్చ మదనం చక్రురాదరాత్ విష్ణో సహాయినస్తే హి సురాः సర్వే సురైః సహ తతో రత్నోపహరణ మకార్షుర్దైత్య శత్రవః జగృహుర్యత్నతో దేవాః పపురప్యమృతం చలాత్ తతః పరాభవం చక్రురసురాణాం సహాయతః విష్ణో సురాస్స చక్రాస్తే అమృతపానాద్ బలాన్వితాః. శుక్రుడిట్లు పలికెను. జలంధర మహావీర, రాక్షసులందరికీ సహాయము చేయువాడా, జరిగిన వృత్తాంతమునంతను యథాతథముగా చెప్పెదను వినుము. పూర్వము బలవంతుడు వీరుడు విరోచను కుమారుడు హిరణ్యకశిపుని మునిమనవుడు గొప్ప ధర్మవేత్తాగు బలి అనువాడు ఒకడుండెను. స్వార్థ సంపాదనలో ఘనులగు దేవతలు వానిచే ఓడింపబడి ఇంద్రునితో కూడి లక్ష్మీపతిని శరణుజొచ్చి తమ వృత్తాంతమును చెప్పిరి. తరువాత ఆయన ఆజ్ఞచే రాక్షసులు దేవతలతో సంధిని కుదుర్చుకొనిరి. మోసపుచ్చుటలో పండితులకు దేవతలు తమ కార్యమును చక్కబెట్టుకున్నట కొరకై అట్లు చేసిరి. వత్సాపుడు విష్ణువు యొక్క సహాయము గల దేవతలందరూ రాక్షసులతో కూడి అమృతము కొరకు సముద్రమును శ్రద్ధతో మదించిరి. తరువాత రాక్షసులకు శత్రువులకు దేవతలు యోచన చేసి శ్రేష్ఠ వస్తువులను కొనిపోయిరి మరియు మోసము చేసి అమృతమును త్రాగిరి. మరియు విష్ణువు యొక్క సహాయముతో అమృతమును త్రాగి బలమును పొందిన ఆ దేవతలు రాక్షసులను పరాభవించిరి. విష్ణు యొక్క చక్రము వారికి సహాయపడెను. శిరశ్చేదం చకారాసో పిబతశ్చామృతం హరిః రాహోర్దేవ సభాయాం హి పక్షపాతి హరే సదా. నిత్యము ఇంద్రుని పక్షమును వహించు విష్ణువు దేవతల ప్రక్కన చేరి అమృతమును త్రాగుచున్న రాహు యొక్క శిరస్సును నరికివేసెను. సనత్కుమారౌ వాచ ఏవం కవిస్తస్య శిరశ్చేదం రాహోః సశంస చ అమృతార్థే సముద్రస్య
మంథనం దేవకారితం రత్నోపహరణం చేవ దైత్యానాం చ పరాభవం దేవైరమృతపానం చ కృతం సర్వం చ విస్తరాత్ తదా కన్య మహావీరోంబుధిబాలః ప్రతాపవాన్ చుక్రోధ క్రోధ రక్తాక్షః స్వపితుర్మంథనం తదా అదదూతం సమాహూయ ఘస్మరాభిధముత్తమం సర్వం సశంస చరితం యదాహ గురురాత్మవాన్ అధతం ప్రేషయామాస స్వదూతం శక్రసన్నిధౌ సమ్మాన్య బహుశా ప్రీత్యాభయం దత్వా విశారదం దూతస్త్రివిష్టపం తస్య జగామామరమండలం ఘస్మరోంబుధిబాలస్య సర్వదేవ సమన్వితం తత్ర గత్వా స దూతస్తు సుధర్మాం ప్రాప్య సత్వరం గర్వాధ కర్వ మౌలిర్హి దేవేంద్రం వాక్యమబ్రవీత్. సనత్కుమారుడిట్లు పలికెను. శుక్రాచార్యుడు రాహు యొక్క శిరచ్ఛేదమును గురించి, అమృతము కొరకు దేవతలు సముద్రమును మధించుట గురించి వివరించి చెప్పెను. శ్రేష్ఠ వస్తువులను దేవతలు కొనిపోవుట, రాక్షసులు పరాభవమును పొందుట, దేవతలు అమృతపానము చేయుట అను వృత్తాంతమునంతను విస్తారముగా చెప్పెను. మహావీరుడు ప్రతాపవంతుడు అగు జలంధరుడు తన తండ్రి మదింపబడిన వృత్తాంతమును విని కోపించెను. కోపముచే అతని కన్నులు ఎరుపెక్కెను. స్వాభిమానము గల జలంధరుడు అప్పుడు ఘస్మరుడనే ఉత్తముడగు దూతను పిలిపించి శుక్రుడు వివరించిన వృత్తాంతమునంతను చెప్పెను. అప్పుడు అతడు బుద్ధిశాలి అగు ఆ దూతను ప్రీతితో పలు తెరుంగులా సన్మానించి అభయమునిచ్చి ఇంద్రుని సన్నిధికి పంపెను. జలంధరుని దూత బుద్ధిమంతుడగు ఆ ఘస్మరుడు దేవతలందరితో విరాజిల్లే స్వర్గమునకు వెళ్ళెను. ఆ దూత అతడకు వెళ్ళి వెంటనే సుధర్మయను దేవసభకు వెళ్ళి గర్వముతో తలను పైకెత్తి దేవేంద్రునితో ఇట్లు పలికెను. ఘస్మరో వాచ జలంధరోబ్ధి తనయ సర్వ దైత్య జనేశ్వర సుప్రతాపి మహావీర స్వయం కవి సహాయవాన్ దూతోహం తస్య వీరస్య ఘస్మరాఖ్యో న ఘస్మరః ప్రేషితస్తేన వీరేణ త్వత్సకాశమిహాగతః ఆవ్యాహతాగ్నః సర్వత్ర జలంధర ఉదగ్రదీః నిర్జితాకిల దైత్యారి సయదాహ శృణుష్యతత్. ఘస్మరుడిట్లు పలికెను. జలంధరుడు రాక్షస జనులందరికీ ప్రభువు, సముద్రుని పుత్రుడు, గొప్ప ప్రతాపశాలి, మహావీరుడు, శుక్రుని ఆలంబనము గలవాడు. నేను ఆ వీరుని దూతను. నా పేరు ఘస్మరుడు, కానీ నేను కార్యనాశకుడను కాదు. ఆ వీరుడు పంపగా నేను మీ వద్దకు వచ్చి ఇంటిని. జలంధరుని ఆజ్ఞకు ఎక్కడైనను తిరుగులేదు. కుశాగ్ర బుద్ధియగు అతడు రాక్షస శత్రులందరినీ జయించినాడు. అతడు చెప్పిన సందేశమును వినుము. జలంధరౌ వాచ కస్మాత్ త్వయా మమ పిత మదిత సాగరోద్రిణ నీతాని సర్వరత్నాని పితుర్మే దేవతాధమా ఉచితం న కృతం తేజ్య తాని శీఘ్రం ప్రయచ్చమే మమాయాహి విచార్యేత్తం శరణం దైవతైః సహ అన్యథా తే భయం భూరి భవిష్యతి సురాధమా రాజ్య విధ్వంసనం చేవ సత్యమేతద్ బ్రవీమ్యహం. జలంధరుడిట్లు పలికెను. ఓ దేవతాధముడా, నీవు నా తండ్రియగు సముద్రుని పర్వతముతో మదించి నా తండ్రికి చెందిన శ్రేష్ఠ వస్తువులన్నింటినీ కొనిపోయితివి. ఇట్లు చేయుటకు కారణమేమి? నీవు చేసినది తగని పని కావున వాటిని వెంటనే నాకు సమర్పించుము. జాగ్రత్తగా ఆలోచించి దేవతలతో సహా నన్ను శరణుజొచ్చుము. ఓ దేవాధమా, అట్లు చేయనిచో నీకు గొప్ప భయము కలుగును, రాజ్యము వినాశమగును. నేను సత్యమును పలుకుచున్నాను. సనత్కుమారో వాచ ఇది దూత వచశ్రుత్వా విస్మిత స్త్రీ దిశాధిపః ఉవాచ తం స్మరన్నింద్రో భయరోష సమన్వితాః అద్రయో మద్భయాస్త్రస్తా స్వకుక్షిస్తా యతః కృతాః అన్యేపి మద్విషస్తేన రక్షితా దితిజాః పురా తస్మాత్ తద్రత్నజాతం తు మయా సర్వం హృతం కిల న తిష్టతి మమద్రోహి సుఖం సత్యం బ్రవీమ్యహం శంకోప్యేవం పురా దైత్యో మద్వేషీ సాగరాత్మజః అభవన్ మూఢచిత్తస్తు సాధు సంగాత్సముజ్జితః మమానుజేన హరిణ నిహతస్సహి సాసదీః హింసక సాధు సంగస్య పాపిష్ట సాగరోదరే తద్గచ్చ దూతశీఘ్రం త్వం కథయాస్వాస్య తత్వతః అబ్ధిపుత్రస్య సర్వం హి సింధోర్మంథన కారణం ఇత్తం విసర్జితో దూతో ఘస్మరాఖ్యస్సు బుద్ధిమాన్ తదేంద్రాణ గమత్తూర్ణం ఎత్ర వీరో జలంధరః. సనత్కుమారుడిట్లు పలికెను. దూత యొక్క ఈ మాటను వినిన దేవేంద్రుడు ఆశ్చర్యపడెను. ఆయన గతమును స్మరించి భయమును మరియు రోషమును పొంది అతనితో ఇట్లనెను. నాకు భయపడి పారిపోయిన పర్వతమును సముద్రుడు తన గర్భములో దాచినాడు, మరియు అతడు పూర్వము నా శత్రులకు ఇతరులను కూడా రక్షించినాడు. అందువలననే అతనిని శ్రేష్ఠ వస్తువులన్నింటినీ అపహరించినాను. నాకు ద్రోహమును చేయి వ్యక్తి సుఖముగా మనజాలడు. నేను సత్యమును పలుకుచున్నాను. ఇదే విధముగా పూర్వము సముద్రపుత్రుడగు శంకాసురుడు మూర్ఖుడొకటచే
సత్పురుషులతోడి మైత్రిని విడనాడి నన్ను ద్వేషించుట మొదలెడెను. సముద్రుని పుత్రునిగా జన్మించి సాధు సమాజమును హింసించిన ఆ మహాపాపిని నా తమ్ముడకు విష్ణువు సంహరించినాడు. ఓ ఈ దూత, కావున నీవు వెంటనే వెళ్ళి ఆ సముద్రపుత్రునకు ఈ సత్యమును తెలుపుము. సముద్రమును మదించుటకు గల కారణమును సమగ్రముగా వివరించుము. ఇంద్రుడు ఈ తీరున పలికి పంపివేశెను. అప్పుడు మహాబుద్ధిశాలి గస్మరుడను పేరు గలవాడునొక ఆ దూత శీఘ్రమే వీరుడకు జలంధరుడు ఉన్న స్థానమునకు వెళ్ళెను. తదిదం వచనం దైత్యరాజో హి తేన ధీమత కదితో నిఖిలం సక్రప్రోక్తం దూతేన వై తదా తన్ని సమ్య తతో దైత్యో రోషాత్ ప్రస్ఫురితాధరః ఉద్యోగమ కరోత్తూర్ణం సర్వదేవ జిగీషయ తదోద్యోగే సురేంద్రస్య దిగ్భ్యః పాతాళతస్తథా దితిజాః ప్రత్యపద్యంత కోటిసః కోటిసస్తథా అదా శుంభ నిశుంభాద్యైర్బలాధిపతి కోటిభిః నిర్జగామ మహావీర సింధుపుత్ర ప్రతాపవాన్ త్రివిష్టపం సజ్జ సర్వసైన్య సమావృతః దద్మౌ శంఖం జలధిజో నేదుర్వీరాశ్చ సర్వతః గత్వా త్రివిష్టపం దైత్యో నందనాధిష్ఠితో భవత్ సర్వసైన్యం సమావృత్య కుర్వాణ సింహవద్రవం పురమావృత్య తిష్టత్త దృష్ట్వా సైన్య బలం మహత్ నిర్యయిస్త్వమరావత్య దేవాయుద్ధాయ దంసితాః. ఆ బుద్ధిమంతులకు దూత అప్పుడు ఇంద్రుడు పలికిన వచనములన్నిటినీ రాక్షసరాజునకు నివేదించెను. ఆ మాటలను విన్న పిదప కోపముతో వణుకుచున్న క్రింది పెదవి గల ఆ రాక్షసుడు దేవతలనందరినీ జయించవలెనను కోరికతో వెంటనే సైన్యమును సన్నద్ధము చేసెను. రాక్షసేంద్రుని ఆ సైన్య సన్నాహములోనికి అన్ని దిక్కుల నుండి మరియు పాతాళం నుండి రాక్షసులు కోట్ల సంఖ్యలో వచ్చి చేరిరి. ప్రతాపశాలి మహావీరుడు సముద్రపుత్రుడునగు జలంధరుడు అప్పుడు శుంభ నిశుంభాది రాక్షసులతో కోట్లాది సైన్యములతో సేనానాయకులతో కూడి బయలుదేరెను. ఆ సముద్రపుత్రుడు సైన్యములన్నింటితో కూడి శీఘ్రమే స్వర్గమును చేరి శంఖమునోదగా వీరులు అంతటా సింహనాదములను చేసిరి. ఆ రాక్షసుడు స్వర్గమును చేరి నందనవనములో విడిది చేసి మహాసైన్యముతో చుట్టువారబడి ఉన్నవాడై సింహనాదము చేసెను. అమరావతి నగరమును ముట్టడించిన మహాసైన్యమును గాంచిన దేవతలు కవచములను ధరించి యుద్ధము కొరకై నగరము నుండి బయలుదేరిరి. తతస్సమభవద్యుద్ధం దేవదానవసేనయోః ముసలైర్ముద్గరైర్ బాణైర్ గదా పరశుశక్తిభిః తేన్యోన్యం సమధావేతాం జగ్నుతుశ్చ పరస్పరం క్షణేనా భవతాం సేనే రుధిరౌగ పరిప్లుతే పతితైః పాచ్యమానైశ్చ గజాస్వరధపత్తిభిః విరాజత రణే భూమి సంధ్యా భ్రపటలైరివ తత్ర యుద్ధే మృతాన్ దైత్యాన్ భార్గవస్థానజీవయత్ విద్యయా మృతజీవన్యా మంత్రితైస్తోయబిందుభిః దేవానపి తథా యుద్ధే తత్రాజీవ యదంగిరాః దివ్యౌషధైః సమానీయ ద్రోణాద్రేః స పునః దృష్టవాన్ స తథా యుద్ధే పునరేవ సముత్థితాన్ జలంధరః క్రోధవశో భార్గవం వాక్యమబ్రవీత్. అప్పుడు దేవసైన్యము రాక్షస సైన్యముల మధ్య గొప్ప యుద్ధము జరిగెను. దానిలో వారు రోకళ్లను పరిఘలను బాణములను గదలను గొడ్డలను శక్తి ఆయుధములను వాడిరి. ఆ రెండు సైన్యములు ఒకదానిపైన ఒకటి దండయాత్ర చేసినవి. సైనికులు ఒకరినొకరు సంహరింప మొదలెడిరి. క్షణములో ఆ రెండు సేనలలో రక్తము ప్రవహింపజొచ్చెను. నేలగూలినట్టియు మరియు నేలగూలుచున్న ఏనుగులతో గుర్రములతో రథములతో మరియు సైనికులతో ఆ యుద్ధభూమి మేఘపు తొనకలతో కూడిన సంధ్యాకాలపు టాకాసము వలె ప్రకాశించెను. శుక్రుడు మృత సంజీవిని మంత్రమును పఠించి ఆ మంత్రించిన జలములను చల్లి అతడు యుద్ధములో మరణించిన రాక్షసులను మరల బ్రతికించెడివాడు. అదే విధముగా అంగీరసుడు ద్రోణ పర్వతము నుండి అనేక పర్యాయములు దివ్యముగు ఓషధులను తెచ్చి యుద్ధమునందు అసురులను బాసిన దేవతలను జీవింపజేసేవాడు. యుద్ధములో మరణించియు మరలా బ్రతికి వచ్చిన దేవతలను గాంచి జలంధరుడు మిక్కిలి కోపించి శుక్రాచార్యునితో ఇట్లనెను. జలంధరౌ వాచ మయా దేవా హతాయుద్ధే ఉత్తిష్టంతి కథం పునః తత సంజీవిని విద్య నైవాన్యత్రేతి వైశ్రుత. జలంధరుడు ఇట్లు పలికెను, నా చేతిలో మరణించిన దేవతలు యుద్ధరంగములో మరలా జీవించుట ఎట్లు సంభవమగుచున్నది? సంజీవిని విద్య మరి ఒకని వద్ద లేదని నేను వినియుంటిని. సనత్కుమారౌ వాచ ఇత్యాకన్య వచస్తస్య సింధుపుత్రస్య భార్గవః ప్రత్యువాచ ప్రసన్నాత్మ గురుశుక్రో జలంధరం. సనత్కుమారుడిట్లు పలికెను, ఆ సముద్ర తనయుని వాక్యమును విని గురువకు శుక్రాచార్యుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై జలంధరునికిట్లు బదులిడెను. శుక్రౌవాచ దివ్యౌషధీః సమానీయ ద్రోణాద్రేరంగిరాః సురాన్ జీవయత్యేష వైతాత సత్యం జానీహి మే వచః జయమిచ్చసి చేత్తాత శృణు మే వచనం శుభం తతస్సోయం భుజాభ్యాం త్వం ద్రోణమబ్దావు పాహర.
శుక్రుడిట్లు పలికెను, వత్స, అంగీరసుడు ద్రోణపర్వతము నుండి దివ్యముగు ఓషధులను తెచ్చి దేవతను బ్రతికించుచున్నాడు. నా ఈ వచనము సత్యమని ఎరుంగుము. వత్స, నీవు జయమును గోరువాడవైనచో నేను చెప్పే శుభవచనమును వినుము. నీవు శీఘ్రమే నీ భుజములతో ఆ ద్రోణపర్వతమును సముద్రములోనికి త్రోసివేయుము. సనత్కుమారో వాచ, ఇత్యుక్తస్య దైత్యేంద్రో గురుణా భార్గవేనః ధృతం జగామ యత్రాసా వాస్తే చైవాద్రిరాట్ సహ భుజాభ్యాం తరసా దైత్యో నీత్వా ద్రోణం చ తం తదా ప్రాక్షిపత్సాగరే తూర్ణం చిత్రం న హరతేజసి పునరాయాన్ మహావీర సింధుపుత్రో మహాహవం జఘానసత్రసో వివిధైసురాన్ కృత్వా బలం మహత్ అద దేవాన్ హతాన్ దృష్ట్వా ద్రోణాద్రి మగమద్గురుః తావత్తత్ర గిరీంద్రం తం న దదర్శ సురార్చితః జ్ఞాత్వా దైత్య హృతం ద్రోణం బృహస్పతిర్భయవిహ్వలః ఆగత్య దేవాన్ ప్రోవాచ జీవో వ్యాకుల మానసః. సనత్కుమారుడిట్లు పలికెను, గురువగు భార్గవుడిట్లు చెప్పగా ఆ రాక్షసరాజు వెనువెంటనే ఆ గొప్ప పర్వతము ఉన్న స్థలమునకు వచ్చెను. ఆ రాక్షసుడు తన భుజములతో ఆ పర్వతమును వేగముగా లాగుకొనిపోయి వెంటనే సముద్రములో పారవేచెను. శివుని తేజస్సు నుండి పుట్టిన వ్యక్తి ఇట్టి పనిని చేయుట ఆశ్చర్యకరము కాదు. మహావీరుడుగు ఆ జలంధరుడు వెనుకకు మరలి వచ్చి ఆ మహాసంగ్రామములో తన గొప్ప బలమును ప్రదర్శించువాడై దేవతను వివిధములకు అస్త్రములతో సంహరింపజొచ్చెను. ఇట్లు దేవతలు సంహరింపబడుటను గాంచి దేవతలచే పూజింపబడివాడు గురువునగు అంగీరసుడు ద్రోణపర్వతము వద్దకు చేరెను. కానీ అతనికి ఆ పర్వతము కానరాలేదు. ద్రోణపర్వతము రాక్షసులచే అపహరింపబడినది తెలియగానే బుద్ధిశాలికు బృహస్పతి భయముతో నిండిన మనస్సు గలవాడై వచ్చి దేవతలతో ఇట్లనెను, గురుర్వాచ, పలాయద్వం సురాసర్వే ద్రోణో నాస్తి గిరిర్మహాన్ ధ్రువం ధ్వస్తశ్చ దైత్యేన పాదోదితనయేన హి జలంధరో మహాదైత్యో నాయం జేతుం క్షమోయతః రుద్రాంశ సంభవో హ్యేష సర్వామర విమర్ధనః మయా జ్ఞాతః ప్రభావోస్య మదోత్పన్న స్వయం సురాః శివాపమాన కృచ్చక్ర దృష్టితం స్మరథాకిలం. గురువు ఇట్లు పలికెను, దేవతలారా, మీరందరూ పారిపొండు. గొప్ప ద్రోణపర్వతము ఇప్పుడు లేదు. సముద్రపుత్రుడగు ఆ రాక్షసుడు దానిని నిశ్చితముగా నాశనము చేసి ఇండును. జలంధరుడు మహారాక్షసుడు, రుద్రుని అంశచే జన్మించినవాడు మరియు శత్రువులందరినీ జయించినవాడు. ఈతనిపై విజయమును పొందుట సఖ్యము కాదు. ఓ దేవతలారా, ఈతడు జన్మించిన విధానము, ఈతని ప్రభావము నాకు తెలిసినవి. శివుని అవమానించి ఇంద్రుడు చేసిన చేష్టను అంతను గుర్తుకు తెచ్చుకొనుడు. సనత్కుమారౌ వాచ, శ్రుత్వా తద్వచనం దేవాః సురాచార్య ప్రకీర్తితం జయాసాం త్యక్తవంతస్తే భయవిహ్వలితాస్తథా దైత్యరాజేన తేనాతి హన్యమానా సమంతతః ధైర్యం త్యక్త్వా పలాయంతా దిశో దశ సవాసవాః దేవాన్ విద్రావితాన్ దృష్ట్వా దైత్య సాగరనందనః శంఖభేరీ జైరవైః ప్రవివేశామరావతీం ప్రవిష్టే నగరీం దైత్యే దేవాశక్ర పురోగమాః సువర్ణాద్రి గుహాం ప్రాప్త నివసన్ దైత్యతాపితాః తదైవ సర్వేష్వధికారే శృంద్రాదికానాం వినివేశ్య సమ్యక్ శుంభాదికాన్ దైత్యవరాన్ పృథక్ పృథక్ స్వయం సువర్ణాద్రి గుహాం వ్యగాన్మునే. సనత్కుమారుడిట్లు పలికెను, దేవగురువు యొక్క ఆ మాటలను వినిన దేవతలు జయమునందలి ఆశను వీడి భయముతో కంగారు పడదొచ్చిరి. ఆ రాక్షస వీరుడు దేవతలను నలువైపుల నుండి సంహరించ మొదలెడెను. ఇంద్రుడు మొదలగు దేవతలు అప్పుడు ధైర్యమును కోల్పోయి 10 దిక్కులకు పారిపోయిరి. సముద్రనందనుడు ఆ రాక్షసుడు దేవతల పలాయనమును గాంచి శంఖధ్వనులతో బేరీధ్వనులతో జయరావములతో అమరావతిలోనికి ప్రవేశించెను. ఇట్లు ఆ రాక్షసుడు అమరావతిని ప్రవేశింపగా ఇంద్రాది దేవతలు ఆ రాక్షసుని బాధలకు తాళలేక మేరు పర్వత గుహను చేరి తలదాచుకొనిరి. ఓ మహర్షి, అప్పుడు ఆ రాక్షసుడు ఇంద్రాది దేవతల అధికారములన్నిటి యందు శుంభుడు మొదలగు రాక్షస శ్రేష్ఠులను వేర్వేరుగా చక్కగా నియమించి తాను స్వయముగా మేరుపర్వత గుహ వద్దకు వెళ్ళెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే జలంధర యుద్ధవర్ణనం నామ 15ోऽధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత యందు యుద్ధఖండలో జలంధర యుద్ధవర్ణనం అనే 25వ అధ్యాయము ముగిసినది.